డీమన్ పవన్కి బర్నీ గారికి గేమ్ టాస్క్ వచ్చింది. అది ఎలా అంటే ప్రీవియస్ గేమ్లో మనకు అలా సుమన్ శెట్టి, కళ్యాణ్ గారికి అండ్ డీమన్ పవన్కి జరిగిన గేమ్లో అయితే డీమన్ పవన్ గారు విన్ అయిపోయారు. ఆ తర్వాత అయితే డీమన్ పవన్ గారు ఫైట్ కోసం బర్నీని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ బర్నీ గారు డీమన్ పవన్కి ఉన్న గేమ్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ టైపు దాన్ని కట్టి కొన్ని బ్యాగ్స్ని కరెక్ట్గా స్టడీగా పెట్టాలి. సో ఆ గేమ్లో అయితే మనకు ఇద్దరు చాలా పోటీ మీద పోటీ ఆడారు. ఇక్కడ డీమన్ పవర్ అయితే అసలు ఆగలేదు. బట్ అక్కడ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మాత్రం అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అతనికి కరెక్ట్గా టూల్స్ అనేటివి ఫిక్స్ అవ్వలేదు. అంటే ఆ పజిల్లో కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు. అందువల్ల తనకు బాగా లేట్ అయిపోయింది. బట్ ఇక్కడ బర్నీ గారు ఆ లేట్ అవ్వడం వల్ల గెలిచారు అని మాత్రం చెప్పబడలేదు. ఆయన కానీ చాలా డెడికేషన్తో ఆడారు. ఆ కసి అనేది కనిపిస్తుంది మనకు. ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలి అనే ఒక సంకల్పంతో ఆడటం వల్ల దట్టు ఆ టైం ఆయనకి బెనిఫిట్గా వచ్చింది. అండ్ హీ డిడ్ వెరీ వెల్. చాలా కష్టపడ్డారు. నాకు అదైతే బాగా అర్థమైంది. అందరూ కూడా బాగా మోటివేట్ చేశారు. సో మీకేమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి.